సార్ ఈరోజు అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్లో ఉంటే మంచిదంటారా లేకపోతే లేదా అసలు ఏంటి? అన్న క్యాంటీన్ ఉంటే మంచిదే సార్. అన్న క్యాంటీన్ ఉంటే ప్రతి ఒక్కరికి పేదలకి పెద్దలకి ఎవరైనా తినచ్చు. అన్నదానం మహాదానం. సో మళ్ళీ తిరిగి ప్రారంభం అవడం మాత్రం సంతోషంగా చాలా సంతోషం. ఇంత ఖర్చులు ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ రోజున కానీ బియ్యం అని కానీ అన్ని పెరిగినాయి. అయినా 5 రూపాయలకే అందించండి అని ఆయన చెప్పడం అది అందూరిసాక ఈ పెట్టిన పాత్ర పేదోడికి అంత లెక్కమే పెట్టారండి. అది సో సంతోషమైన సంతోషంగా ఉంది. నిజంగా పేదవాళ్ళు తినడానికి నిజంగా పేదవాళ్ళు తినడానికే పెట్టారు సార్. మీరేమంటారు సార్? ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది, చాలా ఆనందంగా ఉందండి. పేదవాళ్ళు తినడానికి మేము ఆటో నగర్ వర్కర్ అండి. ఈ 5 రూపాయలతో పని చేసుకుంటా తింటున్నాను. ఆటో నగర్ వర్కర్ అంటే సాయంత్రం మీకు ఒక 500 వస్తే మహా గగనం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆ 5 రూపాయలతో మీరు టిఫిన్ చేసేయచ్చు. అదే అన్న బయట ఎక్కడైనా టిఫిన్ చేయాలంటే ఎంత అవుతుంది సార్? బయట టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు అవుతుందండి. 50 భోజనానికి 100 రూపాయలు అవుద్ది. భోజనం చేసి చక్కగా చేయొచ్చు. మాకు చాలా మంచిదండి, చాలా మంచిదండి. అన్న మీరు చెప్పండి, అన్నా క్యాంటీన్ లో ప్రతి పేదవాడికి ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరమే. ఇది చాలా మంచిది. పేదవాడు బతకడానికి, వర్కర్ల కార్మికులు బతకడానికి చాలా మంచిది. 2 పూట్ల కడుపు నిండా తినచ్చు. సో సంతోషంగానే ఉందంటారు ప్రతి పేదవాడు ఇక్కడ భోజనం చేయడం? సంతోషంగా. 5 రూపాయలకి దొరుకుతున్నాయా సార్ ఇక్కడ? ఏమన్నా ఎక్కడ దొరకదండి అసలు 5 రూపాయలకి. ఇప్పుడు కార్మికులకి బయట ఉద్యోగాలే సరిగ్గా లేవు, జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు సంవత్సరం. మరి ఇది చాలా బెస్ట్ కదా. 5 రూపాయలు అంటే ఏమొస్తుంది అసలు? ఈ 5 రూపాయల్లో కనీసం కడుపు నిండుద్ది సామాన్యుడికి, అంతేనా సార్? మీరేమంటారు అన్నా క్యాంటీన్ల గురించి మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాల క్రితం దీంట్లో అల్పాహారం భోజనం చేసేవాడిని. చాలా బాగుంది. ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయంగా దీన్ని తీసేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ దీన్ని పునరుద్ధరించడం ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. అంటే అసలు ఇది ఎవరు ఉపయోగం లేదు అందుకని మేము తీసేసామని వాళ్ళు గతంలో చెప్పుకునే పరిస్థితి చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే అసలు అడుక్కు తినే వాళ్ళు తప్ప ఎవరు ఇక్కడ భోజనం చేయలేదు అందరికీ కూడా మాట్లాడింది. సామాన్యులు, అతి పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది, ఎంతో లబ్ధి పొందారు. దీని గురించి దీనివల్ల ప్రజలకు సౌకర్యం కలిగింది, మంచి జరిగింది. ఇది ప్రతి పేదవాడు చెప్పేది ఇదే. ఇది ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించి పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్లో మేము తినే ఈ 5 రూపాయలకి భోజనం అనేది బయట ఎక్కడా కూడా దొరకదు, ఇంత నాణ్యతతో అసలు దొరకదు. కాబట్టి మాకు ఈ అన్నా క్యాంటీన్లో గత ప్రభుత్వం తీసేయడం అనేది చాలా క్షమించరాని నేరంగా కూడా చెప్తున్నారు. సరే, ఎలా ఉంది సార్? రుచి ఎలా ఉంది? చాలా బాగుంది. సో అంటే 5 రూపాయలకి ఇలాంటి దొరకదండి, ఎక్కడ దొరకదండి. బాబాయ్ గారు ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి. బాగుంది 5 రూపాయలకి. సో ప్రతి పేదవాడికి ఇది ఉపయోగం అంటారా? పేదవాడికి చాలా ఉపయోగం. రుచే అంత ముందు కూడా మేము చూసాం. క్వాలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు గత 5 ఏళ్ల క్రితం అంటే 5 రూపాయలకి ఇచ్చారు, అది కామన్. అవునండి. 5 ఏళ్ల తర్వాత రేట్లు పెరిగినాయి. అవునండి, పెరిగినా కానీ అంతే క్వాలిటీగా ఇస్తున్నారా లేదా గ్యారంటీగా. అంటే ఈ రోజుకి ఇంకా దీని మీద క్వాలిటీ కూడా ఉంటుంది మెరుగు తర్వాత ముందు. సో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా పేదవాడికి మంచి ఆహారం ఇవ్వాలి. అంతే. మరి దీన్ని కూడా రాజకీయం చేస్తూ అసలు అక్కడ ఎవరు తినరు, అక్కడ కేవలం అడుగు తినే వాళ్ళు తింటారు, అది ఇది మాట్లాడిన ఒక మాజీ ఎమ్మెల్యే అట్టాగే మాట్లాడతాడు, మాజీ సీఎం అట్టాగే మాట్లాడు. వాళ్ళకు దృక్పథం ఉంటే కదా, మంచి దృక్పథం లేదు. అందరినీ దొంగలను చేయాలనుకున్నారు కానీ మంచి మార్గంలో నడపాలనే భావం లేదు వాళ్ళకి. అందువల్ల అట్లా చేశారు. అందుకని 11 సీట్లు ఇచ్చారు. కనీసం దాన్ని సమీక్షించుకోకపోగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను గౌరవించండి అంటే ప్రజల ఇచ్చే తీర్పును కూడా మ్యాండేటరీగా పరిగణించారంటారా? పరిగణించాడు. మూర్ఖుడు, దొంగ, అన్ని బిరుదులు ఉన్నాయి. ఢిల్లీలో నేను గందరగోళం చేస్తాను అంటే అన్ని బిరుదులు ఉన్నాయి కాబట్టి వాడు అంతే మరి అట్టాగే చేస్తాడు. మీరేమంటారు సార్? ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ అయింది. ప్రతి సామాన్యుడు కూడా వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా రోజువారీ కూలీలే కనపడుతుంది. చాలా సంతోషంగా ఉందండి. పేదవాళ్ళకి, ప్రత్యేకంగా పేదవాళ్ళకి, అందులో మన రద్దీగా ఉండే ఏరియాల్లో చాలా చక్కగా, ఎక్కడ పొరుగు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుందండి ఓపెన్ చేసినందుకు. అసలు ఏంటంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 5 ఏళ్ల క్రితం ఆయన ప్రారంభించినప్పుడైనా, తర్వాత 5 ఏళ్ళు వీళ్ళు తీసేసిన దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అన్నా క్యాంటీన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేదలకి కడుపు నిండా భోజనం పెట్టడం, 5 రూపాయలకే భోజనం పెట్టడం, ఎవరు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు తిరుమలలో స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారు సరసమైన ధరకి ఇంత నాణ్యమైన భోజనం అంటే ఎక్కడైనా బయట దొరుకుతుంది?
100% టీ కూడా దొరకదు కదండి. 5 రూపాయలకి. టీ 15 రూపాయలు కదా. అవును. నాణ్యమైన టిఫిన్ ప్లస్ మీల్స్, డిన్నర్, లంచ్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. సో దీనివల్ల ప్రభుత్వం మీద అధిక భారం కూడా పడే పరిస్థితి, లేదు. ఆర్థిక భారం కూడా పడుతుంది, అయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా భారం పడినా ఉమ్. చేస్తున్నారండి. ప్లస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో విరాళాలు కూడా కొల్లలు వస్తాయండి. అవును. మంచి ఉద్దేశం కాబట్టి అందరూ సహకరిస్తారండి. చాలా అంటే సార్, పెద్దవాళ్ళు అంటుంటారు మనం ఏది ఇచ్చినా కూడా ఇంకా 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 అంటుంటారు తప్ప ఆ భోజనం దగ్గర మాత్రం చాలు అనేది, కడుపు నిండిన తర్వాత చాలు అంటారు. సో అందుకని ఈ రోజున ఈ విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా ముందుకు వచ్చి చాలా కోట్లు వస్తున్నారండి. చూడండి, రేపటి నుంచి వెల్లు వస్తుందండి. గవర్నమెంట్ మీద పెద్ద బడ్డెన్ ఉండదు. బడ్డెన్ ఉండే అదేం లెక్క కాదు కదండి, ప్రజల కోసమే కదా ప్రభుత్వం. కానీ అంటే ఒక సీఎం గారి సతీమణిగా కాకుండా ఆవిడ ఒక సంస్థకు సంబంధించిన యజమానిరాలుగా నారా భువనేశ్వర్ గారి అన్నా క్యాంటీన్లో ₹1 విరాళం ఇవ్వడాన్ని ఎలా చూడాలి సార్? చాలా సంతోషం అండి. కూడా తోలనాడి ఆవిడని ఇబ్బంది పెట్టి దుర్- వ్యక్తిగతంగా దూషించి దుర్మార్గులు అదే ఆలోచనలో ఉంటారండి. దుర్మార్గులు మంచిగా జరుగుతుందండి. సో అన్నా క్యాంటీన్లో అయితే నంబర్ 1 అండి. పేదవాడికి నంబర్ 100% అండి. రైట్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా క్యాంటీన్ల మీద వాళ్ళ దృక్పథాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది ప్రతి పేదవాడికి. బాబాయ్, అన్నా క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది? అసలు చరిత్రలో చంద్రబాబు నాయుడు చేసే పని ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయలేడండి. అది మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన తీసేసి ఏమి బాగుకున్నాడు? ఆయన వెనక తిరిగి ఆలోచించలా. ఆ తండ్రి గారి అడ్డ పెట్టుకుని సంపాదించిందంతా జనాలు మెయింటైన్ చేసి నాశనం చేశాడు తప్ప ఎవరికి అన్నం పెట్టాల. అది సో అంటే ఈ రోజు ₹5 దొరకడం అంటే బయట ఎక్కడైనా ₹5 దొరుకుతుంది. చరిత్ర ఎవరు చేయలేని పని చేశాడండి. రైట్. ఇది మొత్తం మీద చరిత్రని తిరగరాశారు చంద్రబాబు గారు అని చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹5 పట్టుకొని ఈ రోజున అన్నా క్యాంటీన్ల దగ్గర లైన్లో నిలబడుతున్నారంటే అన్నం ఎలాంటిది అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న చందాన అన్నా ఈరోజు ₹5 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. ఏంటి మీ అభిప్రాయం, ఏంటి మీ సంతోషం ఏంటి? చాలా బాగుందంటారా? అంటే గత 5 ఏళ్లలో తీసేసినప్పుడు పడ్డ ఇబ్బందులు ఏంటి? ఇబ్బందులు ఏముందండి, ఇట్లా పని లేనప్పుడు కొంచెం భోజనానికి ఇబ్బందులు పడుతుంటారు కదా, మీకు తెలిసిన విషయం. బయట భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, అల్పాహారం అంటే ఎంత అసలు ఏంటి? బయట మామూలు భోజనం చేయాలంటే ₹80 ఉంటుంది సార్. అవును. ఎంత? ₹80 ఉంది భోజనం. టిఫిన్ చేయాలంటే ₹40 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? ₹10 అవుతుంది. 3 పూట్ల తింటే ₹15 అవుతుంది. ₹15 ఒక మనిషికి ఎక్కువ అంటారా? తక్కువ. సో క్వాలిటీ ఉంటుంది అనుకుంటున్నారా? క్వాలిటీగా ఉంటుంది, బాగుంటుంది, ఆహారం రుచిగా ఉంటుంది అని గతంలో తిన్నారా? చంద్రబాబు గారు పెట్టి తిన్నాను, 2 సార్లు తిన్నాను. సో మీరేం చేస్తుంటారు? నేను ట్రాక్టర్ తోలుతాను. ట్రాక్టర్ డ్రైవర్ మీరు. సో మీలాంటి వాళ్ళ కోసమే కదన్నా ఈ ₹5 అన్నా క్యాంటీన్ అని. మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించి జగన్ అన్న క్యాంటీనో విజయమ్మ ఇట్లాంటి పెట్టుకోకుండా పేదవాడికి పరుపు కొట్టడానికి ఏంటి కారణం? ఆయన సైకో అండి, మనం చెప్పకూడదు. ఇది ప్రతి వాళ్ళు కూడా అది ఆ రోజున ఆయన ఎందుకు తీసేసాడో ఎవరికి తెలియదు. పేదవాళ్ళందరూ కూడా కడుపు నిండా భోజనం చేసేటువంటి అన్నా క్యాంటీన్ని తొలగించి ఆయన ఏమి బాగుకున్నాడో కూడా తెలియదని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఈ మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావడంతో మొత్తం అంతా కళకళలాడుతున్న పరిస్థితి. మేడం, ఈ అన్నా క్యాంటీన్ల గురించి మీ అభిప్రాయం? ఇన్ఛార్జిగా ఇక్కడ వసతులు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి నాణ్యతని ఎలా మీరు మెయింటైన్ చేయబోతున్నారు? ఈ అన్నా క్యాంటీన్లు రీస్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. దీనివల్ల చాలామంది పేదవాళ్ళకి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది, చాలా తక్కువ కాస్ట్కి ఫుడ్ పెడతారు. ఇక్కడ మనం మార్నింగ్ 7కి టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాము, అట్లానే మధ్యాహ్నం భోజనం పెడతామండి. ఈవినింగ్ 7:30 నుంచి 9 వరకు డిన్నర్ కూడా అరేంజ్ చేస్తాము. నేను ఇక్కడ ఈ హై స్కూల్ రోడ్ అన్నా క్యాంటీన్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. సో అంటే ఈ రోజున ధరలు పెరిగినాయి మేడం. గత 5 ఏళ్లతో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ రోజున అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళకి ఒక పొట్టెడు అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అప్పుడున్న ధరలు వేరు, తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలు వేరు. ఇప్పుడు వచ్చేపాటికి కందిపప్పు రేటు కానివ్వండి, మినపగుల రేటు కానీ ఇంత ఇబ్బందులు అయినా కూడా కాదు పేదవాడికి ₹5 పెట్టాలి అనే సంకల్పం తీసుకోవడం ఎలా ఉందంటారు? ఇది చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటున్నామండి. ఇన్ అడిషన్ టు దిస్, అందరూ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు వేస్ట్ కాస్ట్ చేయకుండా దీనికి విరాళాలు ఇవ్వడము, లేదా ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి ఇవ్వడము అనేది చాలా అది అందరికీ మనం అవేర్ చేయాల్సిన విషయం. మనం ఎవరికైనా అన్నదానం చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఫ్యూచర్లో దీనికి ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ అనేది కూడా మనం ఒకటి ఇస్తున్నాము. ఆ లింక్ ద్వారా కూడా ఎవరైనా దూరాన ఉన్న వాళ్ళు కూడా దీనికి అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే విరాళాలుగా ఇవ్వచ్చు. ప్రభుత్వం ఒక్కటే భారం పడకుండా ప్రజలు కూడా దీనికి సహకరిస్తే పేదవాళ్ళకి 3 పూట్ల మనం భోజనం పెట్టిన వాళ్ళం అవుతాము. క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. అలాగే మనం దీనికి అక్షయ పాత్ర వాళ్ళు దీనికి తీసుకుంటున్నారు. వాళ్ళు 1,00,000 మందికి ఒకేసారి భోజనం వండి పెట్టగల వాళ్ళు. సో బాగా జరుగుతుందని అనుకుంటున్నాం.